ఖమ్మం జిల్లా ఎంకూరు మండలంలో మంత్రి తుమ్మల పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని శ్రీ సీతారామ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఖమ్మం జిల్లాలో ఉన్న చెరువులన్నీ నీటితో నింపుతామన్నారు. 4 పంప్ హౌసులతో 1.5 ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు తుమ్మల. భూములు అందించిన రైతులకు అన్యాయం జరగనివ్వం, వారికి రావాల్సిన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. సోదరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈ రోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా. వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని స్పర్శించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా. కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలం ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తప్పులున్నా, లేదు ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక్కుంటూ అరకుంటూ అటు ఇటు